ముందుగా మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది ఒక పొద్దుంటారు. మా రూమ్లో అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. మహాశివరాత్రి స్పెషల్గా సాయిగాడు మన కోసం ఈరోజు మంచి పాయసం చేస్తా అన్నాడు. సో అది చేస్తూ కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. Empty hearts and neon lights, they're playing with my mind. Gotta get out of here tonight. Oh, I wanna run off and fly. And I'll tell myself it's fine to be alone, just to find somewhere. ఎప్పుడన్నా ఒక పొద్దు చాలాసార్లు ఉన్నా కానీ పెద్ద బంద్ చేసినాం మేము. ఆకలి ఎన్నిసార్లు ఉన్న రోజే బంద్ చేసినావా? చిన్నప్పుడు చాలా ఉండేరా. ఎప్పటి వరకు ఉన్నావు? ఏ ఇయర్ వరకు ఉన్నావు? 10th క్లాస్ వరకు ఉన్నా. 10th వరకు ఉన్నావు. అంటే ఒక పొద్దు అంటే ఏందో తెలుసా నీకు అసలు కాన్సెప్ట్? పొద్దుంతా తినకుండా ఉండడం. పొద్దుంతా తినకుండా ఉండడం. నైట్ అయితే పళ్ళు వస్తాయి, దానికోసం పొద్దుంతా ఉండేది. నువ్వు పొద్దుంతా తినకుండా ఉండేదారా? నాకు నమ్మబుద్ధి అయితే లేకుంటే లేదురా, చాలా నిష్ఠతో ఉండేది. వాటర్ కూడా తాగుకుంటుండేరా నాయన. నిజం చెప్పరా, అవతం చెప్పదు శివరాత్రి రోజు. నాకు డౌట్ రా, నువ్వు నిజంగా పొద్దుంతా తినకుండా ఉండేదంటే. సర్లే ఉంటే మంచిది. మరి ఇప్పుడు ఎందుకు మానేసినావు? సరే అప్పుడున్నావు కదా, చిన్నప్పుడు ఉన్నావు. ఇదంతా కాదు, మంచి తిని దేవుడిని మంచి మొక్కు తీరాలు. ఒక్క పొద్దు ఎక్కువ పొద్దు మనకి ఎందుకు అనేసి నాకు చిన్న రియలైజేషన్. తప్పు కాదు. ఆ ఫ్యూచర్ లో ఉండే ఆలోచన ఏమైనా ఉందా? తెలియదు. అది ఫ్యూచర్, అది ఫ్యూచర్ మనకు తెలియదు. ఒక పొద్దు నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా ఉండలే. అయితే నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అక్క వాళ్ళు ఉంటుండే. మా అక్క వాళ్ళని చూసి నేను ఒక్కసారి 2 సార్లు ట్రై చేసిన ఉందామని. కాకపోతే అది కాలేదు. ఇంకో కాన్సెప్ట్ ఏముందంటే శివరాత్రి రోజు ఒక పొద్దు ఉంటే మనకు పండ్లు తెచ్చుకొని తినొచ్చు. ఎందుకంటే పండ్లు నార్మల్ డేస్లో ఎప్పుడు మనకు కొనేంత అది లేకుంటుండే. ఒక శివరాత్రి కాబట్టి పిల్లాడు ఒక పొద్దుండని చెప్పి మా అమ్మ కూడా ఆ కన్సర్న్ ఏమన్నా చూపించి పండ్లు తెచ్చిస్తుందేమో ఆ కాన్సెప్ట్తో ఒక పొద్దు ఉండాలని అనుకునేది. కానీ పండ్లు తెచ్చి ఇయ్యకపోగా మా అమ్మ నన్ను తిట్టేది, నీకెందుకు ఇవన్నీ అని. సో నేను కూడా మధ్యాహ్నం వరకు తినకుండా ఉండి మధ్యాహ్నం తింటుంటే అట్లా ఒక్క పొద్దు కాదు, మనకు 3 పొద్దులు అవుతుంది. రోజు ఒకవేళ ఇంటికాడ ఉంటే ఏమవుతుందంటే, మా ఊర్లో ఒక మంచి టెంపుల్ ఉంది, ఫేమస్ టెంపుల్, నచికేత తపోవన్ అని. అక్కడికి మా ఊరిలో ఆల్మోస్ట్ అందరూ ఒక పొద్దున్న వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వెళ్తారు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే నైట్ మొత్తం జాగరణ కూడా ఉంటుంది. సిటీకి రాకముందు ప్రతి ఇయర్ అక్కడికి వెళ్ళేది. ఒక పొద్దు అలాంటి కాన్సెప్ట్ ఏం లేకుంటుండే, అట్లా ఏం ఉండకుంటుండే. కానీ నేను నా ఫ్రెండ్స్ అందరం నైట్ అంతా అక్కడ ఉంటుండే. అదేరా, ఒక పొద్దు నువ్వెందుకు ఉండవు అని నేను అడగలే కదా. మంచిగా సాయి, సూపర్. చెంచా లేక కూరగడ్డతో అర్థం చేసుకుంటున్నా వాడు. నువ్వెందుకు ఉండవు ఒక పొద్దు అనేది చెప్పు. ఎందుకున్నా దేవుడిని నేను మనసులో తినకుండా దేవుడు అయితే తినకుండా నాకు పూజ అని ఎప్పుడు చెప్పలేడు కదా. ఓకే, మంచి లాజిక్. అదొక కాన్సెప్ట్ అనా. దేవుడు మంచి చేయాలంటే మంచి చేస్తూ చెడు చేయాలంటే చెడు చేస్తాం. మనం ఉండే బిహేవియర్ని బట్టే ఉంటుంది ఏదన్నా. సూపర్. ఒక రోజు ఉపవాసం ఉంటే మన తప్పులు మొత్తం పోవు కదా. ఓకే, అట్లా అదొక లాజిక్ తీసుకుంటే మనం మంచిగా ఉంటే మనకు అన్ని మంచిగా అవుతాయి. ఓకే, మనం కొంచెం అక్కడిక్కడ ఉండి ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని మొక్కితే ఆ రోజు మన తప్పులన్నీ పోతా అంటే అది ఇస్తామని. చిన్నప్పుడు ఎప్పుడు ఉండలేదా ఇంతకు ముందు? ఎప్పుడు ఒక్కసారి చిన్న ఉన్నప్పుడు ఉన్న ఆఫ్టర్నూన్ వరకు ఉన్నా, ఇంకా ఆకలి అయింది. ఇంకా ఏం చేయాలి అర్థం కాక మెల్ల బయటకు పోయి చాయలు వంకొని తిన్నా.